అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానమేమనగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనము. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారుందురు. శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనపడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము మనము పరిశీలించినట్లయితే ఎలాగంటే, ఎవరైతే ప్రభువు పేర మొరపెడతారో వారికి పాప విముక్తి కలుగుతుంది. ప్రభువు అని ఉన్న పదము హీబ్రూలో యెహోవా. పౌలు ఇక్కడ యేసు ప్రభువును గురించి మాట్లాడుతున్నాడు. యేసు యెహోవా అవతారం అనడానికి ఇది మరో రుజువు. ప్రభువు పేర ప్రార్థన చేయడం అంటే ఆయనపై నమ్మకము ఉంచటమే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.